సార్ కమింగ్ బ్యాక్ టు మళ్ళీ ఈ 15 సినిమాలు. ఈ 15 సినిమాల్లో సుమన్ గారు అన్ని సినిమాలు చేస్తానని చెప్పి అన్నారు. జేకే బాబు గారు దాదాపు యండమూరి వీరేంద్రనాథ్ సినిమా మినహా మిగతా అన్ని సినిమాలకి ఆయన పర్యవేక్షణ, పర్యవేక్షణ సహాయం చేస్తానని చెప్పి అన్నారు. ఇంకా మిగతా నటీనటులు కానీ సాంకేతిక నిపుణులు కానీ ఎవరెవరు పనిచేస్తున్నారు ఏంటి? ఇప్పుడండి ఏ ఆర్టిస్ట్ని పెట్టినా మనకి ఉపయోగం లేదు, డబ్బులు టికెట్ దిగదండి ఇక్కడ. అది నేనేమనుకున్నా అంటే హీరో హీరోయిన్స్ వరకు కొత్త వాళ్ళని, కొత్త వాళ్ళు దాదాపు ఈ 15 సినిమాల్లో కూడా కొత్త వాళ్ళు అందరినీ 15 సినిమాలు హీరో హీరోయిన్స్ కొత్త వాళ్ళని. ఇది కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరిని ఉంటే కొత్త వాళ్ళు, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, గతంలో ఏదో ఒకటి సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళైనా సరే వాళ్ళని పెట్టుకుని సినిమా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని పెట్టినా టికెట్ దిగదు, ఇంకొకరిని పెట్టినా టికెట్ దిగదు. టికెట్ దిగనప్పుడు వాళ్ళు ఎవరిని పెట్టి వాళ్ళకి భారీ పారితోషికాలు ఇచ్చి వాళ్ళకి మర్యాద చేయడం కంటే మీలాంటి కొత్త టెక్నీషియన్కి, కొత్త ఆర్టిస్ట్కి ఇస్తే అతను ఖర్చుతో అతను వస్తాడు, అతను కాస్ట్యూమ్స్ అది తెచ్చుకుంటాడు, నాకు బడ్డీలు ఉండదు అతని వల్ల. రెండోది అతను నాకు నష్టమే లేదు. ఇప్పుడు ఎదురు ఫిల్మ్ రోజులు అయితే ఇతను టేకులు తింటాడేమో భయం ఉండేది. ఇప్పుడు అంతమంది గతంలో ఒకటి సినిమాలు యాక్ట్ చేశారంటే ఎంతో అంత కెమెరా ఫీరీ లేదని అర్థమవుతుంది కదా. వీళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి వస్తారు కావాలండి, ముందే మనం సీన్ పేపర్ ఇస్తే. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఓకే, మీరు అనొచ్చు ఫ్రెష్గానే ఇస్తారంటే ఫ్రెష్గా ఉన్న హీరోయిన్స్కి ఇస్తాను. ఇలా కాకుండా గతంలో ఆల్రెడీ 4-5 సినిమాలు యాక్ట్ చేసి ఫెయిల్ అయిన సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 200 సినిమాలు సంవత్సరంలో వచ్చే సినిమాలు అంట్లోనే ఫెయిల్ అయిన వాళ్ళే కదా అందరూ. ఆ హీరోయిన్స్ కూడా నా సినిమా ఫెయిల్ అయింది, నేను ఇంటికి వెళ్ళిపోయాను అనుకోకుండా బ్యాక్ టు ఇండస్ట్రీ మళ్ళీ వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఓకే, అంటే వాళ్ళ అనుభవాన్ని మీరు ఇక్కడ ఎందుకు ఇస్తాము అంటే ఆ సినిమా ఫ్లాప్ అవడానికి వీళ్ళిద్దరు కాదు, ఈ హీరోయిన్స్ ఇద్దరు వల్ల సినిమా ఫ్లాప్ అవ్వాల. ఆ కథలో ఉన్న లోపం, డైరెక్టర్ లోపం, ఇంకో లోపం ఏదో పోయి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఫ్రెష్గా ఉంటారు, ఒక సినిమాకి పనిచేశారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, నాకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తాం. అది ఫ్లాప్ అయిందని భయపడకండి, మీరు వెనక్కరండి, మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను డెఫినెట్గా. ఓకే, ఇప్పుడు కొత్తగా వచ్చి డిమాండ్ ఉంటాయి, వీళ్ళకి డిమాండ్ ఉండవు, తెలిసి వీళ్ళకి అరే మనం పిలిచి వేషం ఎత్తున్నారని ఆనందం ఉంటుంది వాళ్ళకి. ఆ విధంగా మేము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎకానమీగా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, మీరు దాన్ని వినియోగించుకున్నట్టు ఉంటుంది. నేను 3-4 సినిమాలు కన్నడలో చేస్తున్నాను, ఓ సినిమాను తమిళ్లో చేస్తున్నాను. అంటే తమిళ్, తెలుగు, కన్నడ, తెలుగు. ఓకే, తెలుగు అలాగా మన మాతృభాష కదా మనకు ఉంది, బైలింగువల్ లాగా. అంటే పూర్వం అయితే కనుక డబ్బింగ్ సినిమా అనేవారండి. ఇప్పుడు ప్యాన్ ఇండియా వచ్చిన తర్వాత ఏదైనా సినిమా స్టైల్ సినిమా, ట్యాక్స్ కూడా డబ్బింగ్ కాబట్టి ట్యాక్స్ ఎక్కువ అదేం లేదు. అంచోటి ఒకటి కామన్ ట్యాక్స్ కదా 18%. ఓకే, కాబట్టి నేను అలా ప్లాన్ చేస్తున్నాను, ఎంతో కొంత మనకి హెల్ప్ అవుతుంది కాబట్టి. అయితే ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాల్లో ఒకటి ఏఐ సినిమా కూడా ఒకటి ఉందని మనకి తెలుస్తుంది, దాని గురించి చెప్తారు? అదే బెంగళూరు కెంపేగౌడ అని బెంగళూరు నగర వ్యవస్థాపకులు ఆయన. అవును, విమానాశ్రయం పేరే కెంపేగౌడ ఎయిర్పోర్ట్. అలాగా ఆయన మీద ఒక సినిమా చేసాం, ఆల్రెడీ ట్రైలర్ తీసాం. అది మన విజేంద్ర ప్రసాద్ గారు చేతులు బయోపిక్ లాగా, కెంపేగౌడ బయోపిక్. అదే కెంపేగౌడ గురించి బయోపిక్ కాదు కానీ కెంపేగౌడ గురించే. బయోపిక్ అంటే మళ్ళీ చిన్నప్పుడు తీయాలి, ఆ సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారు, మా బెంగళూరు నగరాన్ని ఎలాగ వృద్ధి చేశారనే విషయం కథ అది. ఓకే, అది బయోపిక్ అనుకోండి, లేదంటే ఆ కెంపేగౌడ కథ అంతే. బయోపిక్ అంటే చిన్న పుట్టి నుంచి తీయాలి, బయోపిక్ లాంటిది కాదు. కెంపేగౌడ మీ సినిమా అది ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు మన తెలుగులో ప్రముఖమైన వ్యక్తి మీద తీస్తే తిరిగి ఒకటికే ప్రాధాన్యత ఉంటుంది. అక్కడ కెంపేగౌడ అర్థం బెంగళూరు కదా, ఆ లాంగ్వేజ్ కూడా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు కాంతారా, కేజీఎఫ్ ఇన్ని ఎలా ఇట్టేని విషయం ఉంటే అన్ని ఇటు అవుతాయి కదా. ఆ ఉద్దేశంతో చేస్తున్నాం, ఆ సినిమా చేస్తున్నారు. అది కాకుండా ఇంకో 2-3 సినిమాలు చేస్తున్నాం. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి మేము ఏఐ టెక్నాలజీలో ఉన్న స్టూడెంట్స్ అంటే టెక్నాలజీ చేసే మనుషుల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఓకే, దాని గురించి ఒక మీ ద్వారా ఇప్పుడు ప్రజలకు తెలియడం కోసం ఒక అనౌన్స్మెంట్ ఇస్తున్నాం మీ ద్వారా, ఫస్ట్ టైం ఇదే. ఓకే, అదేంటంటే షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ పెడతారు కదా. అవును, అలాగా ఏఐ ఫిల్మ్స్ కాంపిటీషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంపిటీషన్. దీని మీద ఒక 3 minutes. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ క్లీన్ అండ్ గ్రీన్ మీద, అవును, ప్లాస్టిక్ నిరోధించడం మీద చేస్తున్నారు కదా, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ పెట్టి. అలాగే మేము ఏం చేస్తామంటే ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ప్లాస్టిక్ ఎలా నిరోధించాలి, ప్లాస్టిక్ వల్ల నష్టాలు ఏంటి, ప్లాస్టిక్ మనం దాన్ని తరిమి కొట్టాలంటే ఏం చేయాలి అనే కాన్సెప్ట్ మీకే చెప్తున్నాను. ఇప్పుడు దాని మీద 3 నిమిషాల్లో ఏఐలో మీకు నచ్చిన కథ తీసుకుని మాకు దాసరి ఫిల్మ్ అవార్డ్స్కి జీమెయిల్ అడ్రస్ ఉంది, దానికి మీరు పంపిస్తే మేము వాళ్ళతో కాంటాక్ట్ చేసి. అంటే వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వాళ్ళకున్న నైపుణ్యం తెలుసుకోవడం కదా మీ ఉద్దేశం. దానికి మళ్ళీ ప్లాస్టిక్ వ్యర్థాలు లేకపోతే దాని
ఇది అంటే మనం ఎందుకు దాన్ని పెట్టడం? సమాజానికి కూడా సేవ చేయాలి కదా. కరెక్టే, కానీ దానివల్ల వాళ్ళకి ఒక పరిమితిలాగా పెట్టేసిన, ఒక బౌండరీ పెట్టేసినట్టు అవుతుంది కదా. ఇప్పుడు రెండు పనులు చేద్దాం. అది ఏదైనా ప్లాస్టిక్ని నిరోధించడం కోసం ఒకటండి, లేదా మీ ఇష్టం వచ్చింది ఒకటి, అది లేదా ఇంకో ప్లాన్ ఉంది. అదే ఎనీ సబ్జెక్ట్, ఎనీ కాన్సెప్ట్ ఒక 3 నిమిషాల నిడివిలో మీకు తీసి పంపిస్తే అది మీకు నచ్చితే వాళ్ళకి అవకాశం ఇస్తాం, ప్రైజ్ కూడా ఇస్తారు. ఎలా ప్రైజ్ ఏంటంటే దానికి ఒక కమిటీ వేసాం. ఓకే, దాసరి ఫిల్మ్ అవార్డ్స్ లో కమిటీ ఉంది. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, రేల నరసూర గారు, జర్నలిస్ట్ ప్రభు గారు, రాజేంద్ర కుమార్ గారు, ఇలాగ మాకు ఒక 9 మంది కమిటీ ఉందండి. ఈ కమిటీ సభ్యులందరూ వాటిని పరిశీలిస్తారు. పరిశీలించి ఒక బాగా చేసిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 50,000, సెకండ్ ప్రైజ్ 25,000, థర్డ్ ప్రైజ్ 10,000. ఇది కాకుండా వాళ్ళకి అవకాశం ఇస్తాం. మీరు తీయబోయే సినిమాల్లో వాళ్ళకి అవకాశం ఇస్తారు. నేను టోటల్గా మీద ఇంకో సినిమా 2-3 సినిమాలు చేస్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు దీని 10 మందికి టెక్నీషియన్కి మనం మహావతార నరసింహ లాగా. మహావతారం అనేది ఏమో యానిమేషన్ సినిమా. ఇక్కడ గ్రాఫిక్స్ వేరు, యానిమేషన్ వేరు, AI వేరు. ఇది కాకుండా 4వది ఇంకో టెక్నాలజీ ఉంది, వర్చువల్ టెక్నాలజీ అని. మాకు వర్చువల్ 1 అని ఒక స్టూడియో ఉంది. అంటే ఏంటంటే మనం జనరల్గా గ్రాఫిక్స్ అంటే గ్రీన్ మ్యాట్లో షూట్ చేసి దానికి క్యారెక్టర్లన్నీ తయారు చేస్తాం. అది సినిమా తీసిన తర్వాత ఒక 6 నెలలు 8 నెలలు టైం పడుతుంది. ఇది టెక్నాలజీ. మేము దానికి లేటెస్ట్ టెక్నాలజీ ఏంటంటే మీకు ఏ సీన్ కావాలో దాన్ని ముందే క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసి దాంట్లో ఇప్పుడు ఆర్టిస్ట్ని పెడతాం. దాన్ని వర్చువల్ గ్రాఫిక్స్ అంటారు. ఆ టెక్నాలజీ మన స్టూడియో ఉంది, దాన్ని CEO అని. అది అవకాశం ఇస్తాం. ఇది కాకుండా ఇప్పుడు ఏ టెక్నాలజీ కొత్తగా వచ్చింది, ఇది కొంచెం ఫాస్ట్గా అవుతుంది. యానిమేషన్ అనేది లేట్ అవుద్ది. యానిమేషన్ అనేది 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పడుతుంది. మన మహావీర నరసింహ సినిమా కూడా, మహావతార నరసింహ కూడా చాలా టైం పట్టింది. అంటే దానివల్ల ముందు టైం తీసుకుంటే వేరు, ప్రీ ప్రొడక్షన్ చేసుకుని ప్రొడక్షన్ చేయడం వేరు, ఇలాంటివి ఉంటాయి. ఈ 4 టెక్నాలజీలో యానిమేషన్ అనేది లేట్ అవుద్దండి, ఏ అనేది ఫాస్ట్ అవుద్ది. అయితే ఒక 2 months టైం ఇస్తే బ్రహ్మాండంగా కథ తయారు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ మనం పట్టుకున్నాం. ఇప్పుడు ఎప్పుడో టెక్నాలజీ వచ్చిన తర్వాత అందరూ చేస్తారు పని. టెక్నాలజీ బిగినింగ్లో ఉంది కాబట్టి దీంట్లో చిన్న సాధక బాధకాలు ఉన్నాయి, అవన్నీ అధిగమించి మనం చేస్తాము. AI టెక్నీషియన్ అందరికీ సాదర స్వాగతం. దాసరి ఫిల్మ్ అవార్డ్స్ తరపున మేము అతి త్వరలో ఈ కంటెస్ట్ పెడుతున్నాము. మీకు ఎప్పుడు డేటు, లాస్ట్ డేట్ ఏంటి, ఎలా అప్లై చేయాలి వివరాలని త్వరలో ప్రకటిస్తాం. కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి, లేదా కింద స్క్రోలింగ్లో వస్తుంది నెంబరు. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే ఏ టెక్నీషియన్ అందరినీ ఒక 50 మందిని మనం గ్యాదర్ చేసి బ్రహ్మాండంగా వాళ్ళకి మనం పని కల్పిద్దాం. సూపర్. అది దాంట్లో నా స్వార్థం కూడా ఉంది. ఈజీగా టెక్నాలజీని మనం ఎలా వాడుకోవాలో ముందు వచ్చిన వాడికి ముందు ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు గ్రాఫిక్స్ ఉన్న రోజులు ఫస్ట్ డే ఉన్నప్పుడు, అంటే కోటరామకృష్ణ గారు చేసిన అమ్మూరు అలాంటి టైం చేసినప్పుడు అమెరికా నుంచి తెచ్చుకున్నారు టెక్నీషియన్. అవునండి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ చేస్తున్నారు కదా. అలా ఏ టెక్నాలజీ 100 రూపాయల పని అది త్వరలో 10 రూపాయలు పడిపోద్ది. గ్రాఫిక్స్ పూర్వం చాలా కాస్ట్లీ ఉండేది, తర్వాత తగ్గినాయి. ఇప్పుడు అలాగేంటంటే ఏ టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఆ టూల్స్, ఏ టూల్స్ వాడాలి ఏంటంటే చెప్పడానికి మా సాయి రమేష్ గారిని ఒక ఆయన ఉన్నారు, ఏఐలో కొంచెం ఎక్స్పర్ట్. ఆయన ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు, దాంట్లో కూడా ఈ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ ఈ సాయి రమేష్ గారు దీంట్లో మెయిన్ ప్రధాన పాత్ర ఇస్తాం ఆయనకి. ఎందుకంటే ఆ టెక్నాలజీ ఆయన బాగా ఐడియా ఉంది కాబట్టి ఆయన కూడా దీంట్లో కమిటీ మెంబరు. దీన్ని సెలెక్ట్ చేస్తాం. దీంట్లో 1-2-3 రకాల కంటెస్ట్ పెడతాం. మీరు చెప్పినట్టు దాని ప్లాస్టిక్ మీద ఎందుకు పెట్టాలి, నచ్చింది చేయొచ్చు కదా అన్నారు కదా, అలా కూడా చేయొచ్చు. కరెక్ట్. అది మేము ఇంకో కొత్త ఐడియా కూడా ఆలోచిస్తున్నాం. సపోజ్ ఒక వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్ అని ఒక షాప్ పెడుతున్నారు త్వరలో. వాళ్ళు ఒక ఏఐలో ఒక ట్రైలర్ తయారు చేశారు. ఇప్పుడు మేమేం చెప్తామంటే ఈ వాసవి గోల్డ్ అండ్ డైమండ్స్ పేరు మీద మీరు ఒక 3 minutes ట్రైలర్ తయారు చేయండి మీకు నచ్చిన విధంగా. కాన్సెప్ట్ అది. ఆ షోరూంలోకి అమ్మాయి ఇచ్చింది, కొనుక్కుంది, లేదా వస్తువులు ఇలా దీని మీద తయారు చేయండి. దానికి ఒక సపరేటు బహుమతి పెడతాం. అలాగే ఇప్పుడు ఏఐలో కూడా యూట్యూబ్లో కూడా చాలా ఇవి వస్తున్నాయి, చూసారు లేదు మీరు. అమ్మాయిలు వచ్చి బూతులు మాడుతున్నారు, డబుల్ మీనింగ్ డైలాగులు. అంటే ఎవరిని ఆపలేము. దానివల్ల ఏంటంటే పూర్వం ప్రభుత్వాలే ముందుకు వచ్చి ఆప్ చేయాలి, మనం ఎలాగా ఆప్ చేయగలం. ఇప్పుడు పూర్వం అంటే ఏంటిది, ఇంకో అబ్బాయి దగ్గరికి వెళ్ళటం తప్పు, అదేమో ప్రాసిక్యూట్ చేయాలి అనేవారు. ఇప్పుడు ఏమైంది, సహజీవనం అనేది రైట్ కింద కోర్టులే తీర్పులు ఇస్తున్నాయి. ఇప్పుడు నేను ఏదో అమ్మాయి రీతు చౌదరి మా ఆయనతో పడుకుందని ఒక అమ్మాయి చెప్తుంది, చూసారు మీరు? చూడండి, చాలా అది నెట్ తిరుగుతుంది. మళ్ళీ ఆ అబ్బాయి ఫాదర్ నోటీస్ ఇచ్చాడు, ఏంటి రీతు చౌదరితో మా అబ్బాయి తిరిగితే నీ నష్టం ఏంటి, తప్పేంటి అంటున్నాడు.
ఇన్ని యూట్యూబ్లో ఉన్నాయి చూసుకోండి మీరు. అంటే జనం అంత టెక్నాలజీకి వచ్చేసారు. అవును. చాలా మంది పెళ్లి చేసుకుంటాం, విడిపోవటం, విడాకులు ఇవ్వటం, మళ్ళీ ఇంకొకరితో సహజీవనం చేయటం, కామన్ అయిపోయింది. ఇవన్నీ కామన్ అయిపోయింది ఇంకా. కాబట్టి మనం దేన్ని ఆపలేం. ఈ సోషల్ మీడియా వచ్చింది అసలు ఆపలేం. అవును. ఎవరికాళ్ళు మారుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఒక 3 రకాల ఏఐ కాంపిటీషన్, ఏఐ వాటి మీద కాంపిటేటివ్గా తయారు చేద్దాం అనుకుంటున్నాం. పూర్తి వివరాలు అతి త్వరలో మీకు ఇస్తాం.